హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. టిఫిన్స్లోకి చట్నీలు అనగానే మొదటగా గుర్తొచ్చేవి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, అల్లం చట్నీ. అప్పుడప్పుడు వీటిని పక్కన పెట్టి ఇలా వెజిటబుల్స్ తోటి చట్నీలు చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఆల్రెడీ క్యాప్సికమ్తో, కేర్ దోసకాయ తోటి చట్నీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించారండి. ఈ రోజు వీడియోలో అయితే సొరకాయ తోటి టిఫిన్స్లోకి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూసి ఈ చట్నీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సొరకాయ రోటి పచ్చడి చేసుకోవాలనుకుంటే మనం స్కిన్తో పాటు చేసుకోవచ్చండి. కానీ చట్నీకి మాత్రం కంపల్సరీగా స్కిన్ని తీసేసుకోవాలి. చట్నీ అప్పుడే స్మూత్గా వస్తుంది. ఇలా చిన్న సొరకాయ ముక్కతోటి చట్నీ చేసినా కూడా ఎక్కువ క్వాంటిటీయే వస్తుందండి. సొరకాయ ముక్కలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1 కప్పు వచ్చేలా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 2 స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను ఇక్కడ 4 పచ్చిమిర్చి వేసానండి. మీరు తీసుకునే మిరపకాయల స్పైసీని బట్టి మిర్చిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు సొరకాయ ముక్కలను వేసుకోండి. లేత సొరకాయ అయితే గింజలు కూడా తీయాల్సిన అవసరం లేదండి, అలాగే వేసుకోవచ్చు. అలాగే సొరకాయ ముక్కలు త్వరగా ఉడకడం కోసం చిటికెడు ఉప్పు కూడా వేసుకుని కలుపుకోండి. తర్వాత ఇందులోకి చాలా కొద్దిగా చింతపండును వేసుకోండి. చూడండి, ఇంత కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఈ సొరకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. లేత సొరకాయను ఉపయోగిస్తున్నట్లయితే కొద్దిగా ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుంటే 3-4 నిమిషాల్లోనే సొరకాయ ముక్కలు ఇలా మెత్తగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పును వేసుకుని కలుపుకోండి. పుట్నాలు బదులుగా పల్లీలైనా వేసుకోవచ్చండి. పుట్నాలు వేసుకుని చేసుకుంటే ఒక రకమైన రుచి, పల్లీలు వేసుకుని చేసుకుంటే ఒక రకమైన రుచి వస్తుంది. రెండు కూడా చాలా బాగుంటాయి. పల్లీలతో చేయాలి అనుకుంటే ముందుగానే పల్లీలను ఫ్రై చేసుకున్న తర్వాతే సొరకాయ ముక్కల్ని మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కొత్తిమీరని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. సొరకాయ ముక్కలను మగ్గించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పుని చూసుకుని వేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ముందు ఒకసారి గ్రైండ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా నీరు వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సొరకాయే కాబట్టి చాలా సాఫ్ట్గా గ్రైండ్ అవుతుందండి. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే తీసుకోవడానికి బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి వేసుకోండి. తర్వాత మీరు ఏ బ్రేక్ఫాస్ట్ కోసం ఈ చట్నీని ప్రిపేర్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా వాటర్ని వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే ఇడ్లీలోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా పల్చగా చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందాము. ముందుగా కడాయిలో ఒక ఆయిల్ని వేసుకుని ఆవాలు, మినపప్పు, కొద్దిగా ఇంగువ, వాటితో పాటుగా ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపును చట్నీలో వేసుకుని కలుపుకుంటే సొరకాయతోటి చట్నీ రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ సొరకాయ చట్నీని ఇడ్లీ, దోశ, ఊతప్పం లాంటి ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. వీటితో పాటుగా నేను ఆల్రెడీ చూపించిన క్యాప్సికమ్, కేర్ దోసకాయ చట్నీలు కూడా చాలా చాలా బాగుంటాయి. మరి ఈ వెజిటబుల్ చట్నీలను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.